సుప్రియ ఇట్రా మా టెల్లొద్దు నాన్న. ఏమండి అన్యాయంగా ఒక మంచి ఆఫీసర్ను పుట్టన పెట్టుకున్నారు. హిట్ లిస్ట్ లో ఉన్నాడని తెలిసి కూడా లూప్ లైన్ లో ట్రాన్స్ఫర్ చేశారు కదా సార్. రేపు నా పరిస్థితి అంతేగా. చచ్చా, కావాలని ఎవరు చేశారయ్యా? ఇట్ వాజ్ ఏ రొటీన్ ట్రాన్స్ఫర్. ఏమో సార్, నాకైతే సుభాష్ను మనమే చంపుకున్నాం అనిపిస్తోంది. మీ సెట్గా ఉన్నారా? వాడి వీడంటావేంటి? సరి మాట్లాడు. వాడి వీడు అనపోతా ఉంటారు బే దొరంటారా చల్లడా? సెట్ సెట్ ఏ కెమెరా రే. ఏం సెటు దందా ఎట్లా నడుస్తున్నది? ఆపుకోనే. అచ్చా, నువ్వు తీసుకొచ్చినావు. వీళ్ళని చూసి బుగులు పడతా అనుకున్నావు? ఇసుంటోళ్ళని ఇంతమందిని చూసినా ఏం లేని పట్టుకుంటాను రా. సీదా బాత్ కరో, నీతో నాకు సంబంధం లేదు. ఐటమ్ పేసినాడు బాయ్యుడు. ఒక్క కాన్ బైర్ ఇస్తే చక్కగా అవుతాడు. అమిత్ బాత్ కరో. మంచి బాతులు ఏముంది, మాకు పైసలు కావాలి. ఈ శివరాజ్ సేటు దగ్గర నువ్వు తీసుకున్న 5 లక్షల రూపాయలు వడ్డీతో సహా ఇచ్చినావు అనుకో, మా దారుణ మేము పోతాం. నేను అప్పు తీసుకున్నానికి ఐటమ్ ఉంది. ఐసా కొంచెం సుబుదైతే బతావు, పైసా ఆపిదేదు. అట్లా చేస్తున్నారా? చంపి పారేస్తాను ఆ కొడక. ఇప్పటికి 20 మందిని చంపిన, ఒక్క కేసు లేదు. నన్న కాగితాలు ఆడుతావరా? నువ్వు ఈ దగ్గర 5 లక్షలు తీసుకున్నా? తీసుకున్నా సార్, తీసుకున్నా. మరి అప్పటి నుంచి అబద్ధాలని చెప్తున్నారా? పోయి తిజోర్లు ఎన్ని పైసలు అంటాను తీసుకురాపో, మిగతా రేపు ఇద్దు కానీ. పైసలు ఇప్పుడు లేవు సార్. ఇంత పెద్ద దండ నడతానో పైసలు లేనంటావరా? గోలి కొట్టమంటావా? అభి లాతు సాబ్, ఆప్ యహీ బైఠో. థ్యాంక్స్ అన్నా, ఇక ఈ పైసలు రావనుకున్నా. దీనికి థ్యాంక్స్ ఎందుకురా బాయ్? నేనేమన్నా పుణ్యాన్ని సాయం చేస్తున్నానా? ఈ డబ్బుల సగం తీసుకుంటున్నాగా. వీనికి ఆమ్దాని ఎంత ఉంటుందన్నా? సెటప్ పెద్దగానే ఉంది, బాగానే ఉండవచ్చురా. ఇయ్యరా ఆ పిస్టల్. అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. ఎక్స్ట్రా చేసి మాడుతున్నావా? స్టేషన్ కాడు. సార్ నమస్తే సార్, నేను చంద్రయ్యని మాట్లాడుతున్నా. ఎక్కడున్నావు? నీతో అర్జెంట్ మాట్లాడాలరా? మంచి సార్. సార్ మా ఫ్రెండ్కి ఒక డబ్బులు కావాలంటే అడగడానికి వచ్చినా సార్, కానీ మీ ఎస్ఐ ఒకరు ఇక్కడ గొడవ చేస్తున్నారు సార్. కొంచెం మాట్లాడతారా సార్? ఓఎస్డి సార్ మాట్లాడతాడంట. ఎవరయ్యా? సార్ సార్ నమస్తే సార్. నువ్వు అక్కడేం పట్టించుకునే అవసరం లేదు, వచ్చేయ్. అలాగే సార్. అట్లా చూస్తావు, నీ లెవెల్ సరిపోదు పో. ఎవరికి పోతున్నారా? ఇంకెవరికైనా చేస్తావా ఫోను? పోయి పైసలు తీసుకురా పో. లాతు సార్. ఎవడరా నువ్వు? ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్, ఈ విశ్వానికి అధ్యక్షుని. సాలగాడు మొన్నటి నుంచి ఇదే చెప్తున్నాడు సార్. తీవ్రవాదులతో నీకేం సంబంధం? నాకెవంతో సంబంధం లేదు, నాతోనే అందరికీ సంబంధం. యు ఆర్ ఆల్ క్రీచర్స్, ఐ ఆమ్ ది క్రియేటర్. మొన్న ప్రెస్ క్లబ్ లో ఏం లెలు చేసిన బే గడబడి చేద్దాం నువ్వు చెప్పినవా? మర్యాదగా నువ్వు ఎవడో చెప్తావా చేస్తావా? బేకారుగా ఉన్నారేమయ్యా, ఇన్ని దినాలు సంది అన్ని తీర చిత్రహింసలు పెట్టుకుంటా మళ్ళా నేనెవరో నన్ను అడుగుతున్నా అంటే ఇక మిమ్మల్ని ఏమనాలా? తీవ్రవాదుల మీద నీ అభిప్రాయం? భయపడేవదా? తీవ్రంగా ఆలోచించేటోడే తీవ్రవాది, సంపనికైనా సావనికైనా సిద్ధపడేటోడే తీవ్రవాది. ఇప్పుడు చెప్పు, సావమంటావా చంపమంటావా? చాయిస్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. వీడి సంగతి ఏంటి? ఏ పాగలయ్య సాబ్? లేదు సార్, వీడు పిచ్చివాడు కాదు, వీడికి చాలా విషయాలు తెలుసు. వీడు డెఫినెట్గా వాడ మనిషి. నాకు తెలుసు. వీడిని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేయండి. అదేంటి సార్? వీడు నాగుపాం. వీడిని వదిలేస్తేనే మొగలి పొదకు దారి తెలుస్తుంది. చంద్రయ్య సాబ్. ఆవో బోలో. నమస్తే సార్. ఏంటి గొడవ? ఏం లేదు సార్, అప్పు వసూలు చేసి పెట్టిన. మామూలుగా అడిగితే ఎవడిస్తాడు సార్? కొంచెం భయపెట్టిన, వాడు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు. ఏదైనా లిమిట్స్ లో ఉండడం మంచిది. నాకు చెప్పకుండా ఏమీ చేయొద్దు, అర్థమైందా? మంచిది సార్. టీ తాగుతావా? బయట తాగినా సార్. నాకు పెద్ద తలకాయలు కావాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నాకు పెద్ద తలకాయలు కావాలి. పెద్దలో జరిగిపోతే సీరియస్ రియాక్షన్ అంటారు సార్, ప్రాబ్లం అవుతుందేమో. అదంతా మేము చూసుకుంటాం. జస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ సంపాదిస్తే చాలు. నీ జీవితంలో ఎన్నడూ చూడనంత డబ్బు నీకు ఇప్పిస్తాను.
మంత్రుల కన్నా సుఖంగా బతికి ఏర్పాటు చేస్తాను. ట్రై చేస్తా సార్. ట్రై చేయడం కాదు, ట్రేస్ చెయ్యి. మంచిది సార్. కొన్ని రోజులు బయట నీ మూమెంట్స్ తగ్గించి ఈ పని మీద వర్కౌట్ చెయ్యి. ఓకే, బయలుదేరు. మంచిది సార్. ఏంటయ్యా, ఫీల్ అయ్యావా? అబ్బే అదే లేదు సార్. మనకు నష్టం లేనప్పుడు కొన్ని విషయాలను చూసి చూడటం వదిలేయాలి. దానికే ఫీల్ అవుతాలా? అసలు చంద్రయ్య లాంటి వాడిని మనం ఎంటర్టైన్ చేయడం ఎందుకు సార్? వాడు అమ్మవారికి బలిచ్చే మేక లాంటి వాడు. మనకు లొంగిపోయిన తర్వాత వాడు అనుభవిస్తున్న సుఖాలు చూస్తుంటే లోపల ఉన్న వాడికి కూడా ఆశ పుట్టాలి. అప్పుడే మనకు మరిన్ని మేకలు దొరుకుతాయి. వాడితో మన అవసరం తీరిపోగానే మనం జస్ట్ పక్కా తప్పుకుంటే చాలు, వాడిని వాళ్లే చంపుకుంటారు. చాలా ఉత్సాహంగా ఉన్నావు. ఐజీ గారితో మాట్లాడి నిన్ను మా వింగ్కు ట్రాన్స్ఫర్ చేయిస్తా. అడవులన్నీ చూద్దు గాని వెళ్ళు. ఓకే సార్. పాపా ఏమిట్రా? ఎక్కడుంటారో నీకు తెలుసా పాపా? వాడిని చూడకుండా ఉండలేకపోతున్నాను పాపా. నాకు వాళ్ళ అడ్రస్ చెప్పవా ప్లీజ్? నువ్వు హరిని మర్చిపోవడమే మంచిదిరా. వాళ్ళు ఎప్పుడు ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు. అసలు హరి ఇప్పుడు వరకు బతుకున్నాడో లేడో నాకే అనుమానం. పాపా ఐఎమ్ సారీరా. నువ్వు హరిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు అతని కులమేమిటో అతని ఆస్తిపాస్తులు ఏమిటో నిన్ను అడిగానా? నీ జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం రా. నా ఏకైక కూతురుగా ఈ ఆస్తి అంతా మీదే అవుతుందని తెలుసు కూడా అతను పల్లెటూళ్ళలో వైద్యం చేయడానికి వెళ్ళినప్పుడు నీ జడ్జిమెంట్ కరెక్టే అని ఇంకా నమ్మకం కుదిరింది. బట్ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు అతను నీ హరి కాదు, పేద ప్రజల శంకరన్న. ఇక మీరు కలుసుకోవడం కష్టం రా. నా మాట విని ఇంకెవరైనా పెళ్లి చేసుకోరా. హరి ఎంత మంచివాడో నీకు తెలియదు పాపా. వాడిని మర్చిపోవడం నా వల్ల కాదు. అతను నిన్ను మర్చిపోయినప్పుడు నువ్వు మాత్రం ఎందుకు మర్చిపోలేవు? నన్ను వాడే మర్చిపోవాలి పాపా. పైకి అలా పోజులు కొడతాడు గాని నేనంటే వాడికి ప్రాణం. మరిచిపోయినా పోకున్నా మీరు కలిసి బతకడం కుదరదురా. కాని విషయాల కోసం జీవితాన్ని పాడు చేసుకోవడం ఎందుకు చెప్పు? నీకు సీఎం కూడా తెలుసు కదా పాపా. సీఎంతో మాట్లాడి హరిని సరెండర్ చేయించవా ప్లీజ్? పిచ్చి కన్నా, సీఎం చెప్తే వినడానికి వాడేం గవర్నమెంట్ ఎంప్లాయీ కాదమ్మా. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చావమంటావా? నీకు హరే ముఖ్యం, కానీ హరికి నీతో పాటు జనం కూడా ముఖ్యం. అలాంటి వాళ్ళని జనాల కోసం వదిలేయడమే కరెక్ట్. ఎవరికి లేంది వాడికే ఇవన్నీ ఎందుకు పాపా? జనాలే ముఖ్యం అనుకున్నప్పుడు నన్నెందుకు ప్రేమించాడు? వాడైతే దొరకని. తార్నాగల బస్ ఎక్కిస్తా. 3 గంటల్లో వరంగల్ ఉంటాం. ఏమంటావు? మళ్ళీ ఎల్లుండి వస్తా కదా, నువ్వు పని అయితే చేసి పెట్టు. చేయకేం చేస్తావు? ఉంటాను. మంచిది మరి. నీ దగ్గర ఎన్ని పైసలు ఉంటా నీరా? దేనికన్నా? మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా. సరే. ఫస్ట్ నైట్ గుర్తొస్తోంది. మీకు డేకి నైట్ కి తేడా కూడా తెలుసా? అది తెలియకూడదనే కదా మన గవర్నమెంట్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఇచ్చింది. ముందు మీరు లీవ్ ఎప్పుడు పెడుతున్నారో చెప్పండి. నెక్స్ట్ వీక్. ఎస్, నమస్తే సార్, నేను చంద్రరెడ్డి మాట్లాడుతున్నా. చెప్పు. మీరు అర్జెంట్గా వైజాగ్ వస్తే పెద్ద చేపలు దొరుకుతాయి సార్. 1 minute. డీటెయిల్గా చెప్పు. నిన్న హైదరాబాద్ ట్రావెల్స్ ఆర్కే కనిపించింది సార్. రాగిస్తా తెలుసు కదా సార్? తెలుసు తెలుసు. వాడి కనబడకుండా వెనకనే ఇంకో బస్ ఎక్కి నేను కూడా వైజాగ్ వచ్చిన సార్. ఇక్కడ దిగినాక వాడి కోసం మహేష్ వచ్చాడు. మహేష్ ఎవరు? మాతో ఇంతకుముందు పార్టీలో పనిచేసిండు సార్. 3 ఏళ్ళ నుంచి గ్యాబులు ఉన్నాడు. షెల్టర్ పెట్టినట్టున్నాడు సార్. ఆడికేని వాని ఇంటికి తీసుకుపోయాడు. వాని ఇల్లు, కారు, స్విమ్మింగ్ పూల్ చూసి పరేషాన్ అయిపోయినా సార్. వాని ఇంట్లో ఇంకెవరో పెద్దోళ్ళు కూడా ఉండొచ్చు అన్న డౌట్ సార్. వెరీ గుడ్. వాళ్ళని వాచ్ చేస్తుంటే నేను ఇమ్మీడియట్ గా వచ్చేస్తా. నా సెల్ ఫోన్ ఈడ కూడా పనిచేస్తుంది సార్. నెంబర్ తెలుసు కదా సార్ మీకు? ఓకే ఓకే, అక్కడికి రాగానే ఫోన్ చేస్తా. మంచిది సార్. టేక్ కేర్. డానీ జీ సాబ్. మనం అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి. ఫ్లైట్ టికెట్ తెప్పించు. ఠీకే సాబ్.
టైం అవుతుంది సార్. సారీ సార్ చూడలేదు. చూసుకొచ్చుకోనే. రండి సార్ నా కార్లో డ్రాప్ చేస్తాను. ఐ హావ్ మై ఓన్ వెహికల్. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి